ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం ఇవాళ తెరుచుకోనుంది. ఇన్నాళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడనుంది. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్ని గంటలకు రత్న భాండాను ఓపెన్ చేయాలన్న దానిపై ఇంకా క్లారిటీ లేకపోవడంతో కొద్దిసేపటి క్రితం జగన్నాథ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ వేద పండితులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆలయంలోకి ప్రవేశించే ముహూర్తాన్ని ఖరారు చేయనున్నారు. అయితే మధ్యాహ్నం 1 గంటకు శుభముహూర్తం ఉందని ఆలయ వేద పండితులు చెబుతున్నారు. ఈ ముహూర్తాన్ని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఇదే ముహూర్తం కనుక ఫైనల్ అయితే మాత్రం మధ్యాహ్నం 1 గంటకు కమిటీ సభ్యులు ప్రవేశించే అవకాశం ఉంది. దాదాపు 46 సంవత్సరాల తరువాత గదిలో భద్రపరిచిన జగన్నాథుడి విలువైన ఆభరణాలను ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి అందులోని సంపదను లెక్కించారు. అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ 70 రోజుల పాటు కొనసాగింది. ఇక తాము అధికారంలోకి వస్తే భాండాగారాన్ని తెరిపిస్తామని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒడిశా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఇవాళ భాండాగారాన్ని తెరవాలని ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇవాళ కమిటీ సభ్యులంతా సాంప్రదాయ వస్త్రధారణలో ఆలయంలోకి ప్రవేశించి తొలుత జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఖజానా ఉన్న గదిలోకి అధికృత సిబ్బందితో పాటు పాములు పట్టే వ్యక్తి మొదటగా ప్రవేశిస్తారు. 4 దశాబ్దాలకు పైగా మూసి ఉన్న గదిని తెరవనుండడంతో అందులో భారీ విష సర్పాలు ఉంటాయన్న ఆందోళన కూడా నెలకొంది. సో దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొని ఉంది. మరి ఇప్పుడైతే వేద పండితులందరూ కూడా సమావేశమయ్యారు. ఆ గదిని ఓపెన్ చేసేటువంటి ఆ శుభ ముహూర్తానికి సంబంధించి వారంతా కూడా డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించడానికి 10 టీవీ నిమిషం ప్రతి అప్డేట్ ని కూడా మీకు అందిస్తుంది. అందులో భాగంగానే మా ప్రతినిధి బాలు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. బాలు, కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మీటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సభ ఏదైతే ఉందో టీం దగ్గరికి, ఆలయం దగ్గరికి అటు స్నేక్ క్యాచర్స్ కూడా వచ్చారు. మన స్నేక్ క్యాచర్స్ సంబంధించి విజువల్స్ కూడా చూడవచ్చు. స్నేక్ క్యాచర్స్ సంబంధించి కూడా కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అటు ఏదైతే టీంకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన అటు భద్రతా బలగాలతో పాటు ఇతర వ్యక్తులు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంతో పాటు సోమనాథ్ కమిటీకి సంబంధించినటువంటి 16 మంది సభ్యులతో పాటు మరో 4 కమిటీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మనకి వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ గైడ్ లైన్స్ తో అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. అటువైపు మనకి స్నేక్ క్యాచర్స్ కూడా కొంతమంది స్నేక్ క్యాచర్స్ మనం చూస్తూ ఉన్నాం. స్నేక్ క్యాచర్స్ కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి ఏదైతే దీనికి సంబంధించిన హెల్ప్ చేస్తున్నారో, అయితే మరోవైపు ఏదైతే సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన కార్యక్రమాన్ని కూడా ఒకవైపు అధికారులు చేస్తున్నారు, ఆదాయ పనులు చేస్తున్నారో, దీనికి సంబంధించి సోమనాథ్ సంబంధించి ఆలయకు సంబంధించి శివుడు రక్షకుడుగా ఉన్నాడు. సో శివస్వామితో పాటు అటు నాగదేవత కూడా ప్రత్యేక పూజలు చేయించడానికి అయితే ఇప్పటికే సిద్ధమయ్యారు. వీరందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. వారితో పాటు నాగదేవతకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక మాలను కూడా ఇప్పుడు మనకి ఇక్కడ సుమారు 2 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ నాగదేవతకు సంబంధించిన మాలను ఇక్కడికి తీసుకువచ్చి నాగదేవతకి సమర్పించనున్నారు. అక్కడ ముందు ఎవరైతే ద్వారపాలకులుగా ఉన్నటువంటి బండారారు గారికి ద్వారపాలకులుగా ఉన్నటువంటి శివుడికి నాగదేవతకి సంబంధించి కూడా ప్రత్యేకంగా చర్యలు అయితే వాటికి పూజలు అయితే నిర్వహించడానికి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది స్నేక్ క్యాచర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సార్ కహాసే ఆయా సార్ आम प्रस्तुत होकर भीतर अर्डर आसला मैंने भीतर को जीवार योजना भल స్నేక్ సంబంధించినటువంటి మనం చూస్తూ ఉన్నాం. స్నేక్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ పరికరాలను కూడా తీసుకొచ్చారు. స్నేక్స్ ని పట్టుకునేటువంటి టీమ్స్ కూడా हेल्प लाइन टीम्स सब आप कहाँ से आया, क्या अभी आपका टीम क्या करता है? अभी मीटिंग चल रहा है. जो भी है, जो हमारे डायरेक्टर हैं शुभेंदु मलिक, वो आने के बाद जो भी कुछ होगा वो आपको इन्फॉर्म करेंगे. స్నేక్ హెల్ప్ లైన్ కా టీమ్స్ ఆతాయి ఇక్కడికి వచ్చాయి. వీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ నాగబంధం కానీ ఉన్నా, లోనటువంటి కాలకోట విష సర్పాలు ఏవైనా ఉన్నా సరే వాటన్నిటికి కూడా చర్యలు తీసుకునేందుకు, వాటిని విష సర్పాల నుంచి కూడా కాపాడేందుకు అయితే వీరందరూ ఉన్నారు. వీరికి సంబంధించి మరోవైపు డాక్టర్స్ ని కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే రక్షకుడుగా ఉన్నటువంటి సోమనాథ్కి అనుమతి కూడా తీసుకునేందుకు అక్కడ కూడా ప్రత్యేకంగా పూజలు అయితే ప్రస్తుతానికి ప్రారంభమైనట్టుగా తెలుస్తున్నాయి.
అయితే ఇప్పుడు వేద పండితులందరూ కూర్చొని డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. టైంతో పాటు మొదటగా ఈ భాండాగారం ఓపెన్ చేయడానికి ఎంతమంది క్రూ మెంబర్స్ లోపలికి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? మొత్తం 16 మంది కమిటీ సభ్యులతో పాటు మరొక 4 టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఏ టీం కా టీం సెపరేట్గా ఎస్ఓపి అయితే అటు రాష్ట్రానికి సంబంధించిన లా టీం అయితే ఇచ్చింది. ఎవరు ఏం చేయాలనే దానిపై అయితే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చింది. మొత్తం 4 టీమ్స్ అయితే దీనికి పనిచేయమనున్నాయి. ఏఎస్ఐకి సంబంధించిన సిబ్బంది, స్నేక్ క్యాచ్ సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బందితో పాటు ఆలయ పండితులు, మరోవైపు ఏదైతే హై లెవెల్ కమిటీకి సంబంధించి టీంతో పాటు మిగిలిన ఆలయ ట్రస్ట్ బోర్డు సంబంధించిన టీంలు 4 టీంలు సెపరేట్ చేశారు. వీరితో పాటు ఆర్బీఐకి సంబంధించినటువంటి అధికారులు వీటిని లెక్కగట్టే పని ప్రయత్నం చేయడానికి దానికి సంబంధించిన వాల్యూస్ను కూడా తీసుకొస్తున్నారు. వజ్ర వైడూర్యాలకు సంబంధించినటువంటి వాల్యూస్ లెక్కగట్టేటటువంటి టీమ్స్ను కూడా సిద్ధం చేస్తున్నారు. వీరందరూ కూడా 1 గంట తర్వాత అయితే శుభముహూర్తం ఉందని చెప్పేసి అయితే స్థానికంగా తీస్తున్నారు. దీనిపై అయితే హై లెవెల్ కమిటీ మీటింగ్ అవుతుంది. మీటింగ్లో మరి కాసేపట్లో అయితే దాని యొక్క వివరణ వచ్చే ఉంది. ఖచ్చితంగా అయితే 1 గంట నుంచి 1 గంటన్నర మధ్యలో అయితే ఓపెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే ప్రస్తుతం మనకి అంతున్న సమాచారం. అయితే మనం చూస్తూనే ఉన్నాము, పూరిలో రథయాత్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజే భాండాగారాన్ని కూడా ఓపెన్ చేస్తున్నారు కాబట్టి భక్తులు ఇంకా రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉందా? మరి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారనుకోవాలి? ఎస్, మినిట్ టు మినిట్ ఇక్కడ నుంచి పూరి నుంచి 10 టీవీ కథనాలను అందిస్తూ ఉంది. నిన్న సాయంత్రం నుంచే మనం చూపిస్తూ ఉన్నాం. లక్షలాది మంది జనాలు ఇప్పటికే పూరికి తరలి వచ్చినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో పూరి మొత్తం కూడా నిండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అమ్మవారితో పాటు జగన్నాథ స్వామి ఉన్నటువంటి గురించి టెంపుల్కి అందరూ దర్శనం కోసం వెళ్తున్నారు. వారందరూ కూడా సాయంత్రం కల్లా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. రేపు రథయాత్ర ముగింపు కానుంది. రథయాత్రకు సంబంధించి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి స్వామివార్లు జగన్నాథ స్వామి కానీ బలభద్ర స్వామి కానీ రేపు తిరిగి ఇక్కడికి వస్తారు కాబట్టి లక్షల్లో భక్తులు వచ్చేటటువంటి మొత్తం పూరికి సంబంధించిన అన్ని హోటల్స్ను కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అటు సాయంత్రంకి ఒకవైపు భాండాగారం ఓపెనింగ్తో పాటు మరోవైపు పూర్తి కావస్తుంది. రథయాత్ర పూర్తి కావడం, స్వామివారు తిరిగి తన సొంత ఇంటికి రావడం, తన గర్భగుడిలోకి వెళ్ళిపోనుండడంతో భారీ ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. వీరందరినీ కంట్రోల్ చేసేందుకైతే మొత్తం ఒరిస్సా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేకంగా ఉన్నటువంటి కేంద్ర దళాలను కూడా తీసుకొచ్చింది. నిన్నటి వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ని దించినటువంటి పోలీసులు ఈరోజు సీమ బలకు సంబంధించినటువంటి టీమ్స్ను కూడా సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగండి. ఎందుకంటే మొదటి రోజే పూరి రథయాత్ర మొదలైన 7వ తేదీన మొదటి రోజే కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. తొక్కిసలాట జరిగి కొంతమంది సుమారు 100 మంది వరకు గాయపడడంతో ఈసారి అలాంటి ఘటనలు ఏవి జరగకుండా పూర్తి ఏర్పాటు చేస్తున్నాం. మనం ఉదయం నుంచి కూడా విజువల్స్ చూపిస్తూ ఉన్నాం. ఏదైతే గుడించి టెంపుల్ ఉందో గుడించి టెంపుల్ దగ్గర భారీగా బారికేడ్స్ అయితే నిర్మించిన విజువల్స్ కూడా మనం ఉదయం నుంచి చూపిస్తున్నాం. మొత్తం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా అయితే ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలానే బాలు, మనం చూస్తే ఇప్పుడు ఆల్రెడీ కూడా మీటింగ్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో అసలు ఈ భాండాగారాన్ని ఓపెన్ చేస్తారు అనేటువంటి క్లారిటీ రానుందనుకోవాలి? ఎస్, మరొక అరగంటలో అయితే మీటింగ్ పూర్తయిపోయే అవకాశం ఉంది. మీటింగ్ ప్రారంభమై ఇప్పటికీ అరగంట అవడంతో మరొక హాఫ్ అన్ అవర్లోనే అయితే దీని యొక్క డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శుభముహూర్తం కంటే ముందే ఓపెన్ చేయాలి కాబట్టి శుభముహూర్తం లోపే క్లియర్ చేసేందుకైతే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు అధికారులు చూస్తూ ఉన్నాం. మొత్తం ఆలయ సిబ్బందికి సంబంధించి అన్ని అధికారులు కూడా ఇప్పటికే మొత్తం అందరికీ కూడా సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచెస్ని కూడా ఇప్పుడు మనం విజువల్స్లో చూసాం. మనతో మాట్లాడిన ప్రయత్నం చేశారు. వారందరూ కూడా ఇప్పటికే వచ్చి అటు ప్రభుత్వ ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నాం. తమ డైరెక్టర్కి ఆదేశాలు వస్తే ఫారెస్ట్ శాఖ నుంచి తాము కూడా గుడి లోనకి వెళ్లేందుకైతే సిద్ధంగా ఉన్నాం. అటు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలపై తాము ముందుకు వెళ్తామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ముందు పూజలు చేయడానికి అయితే సిద్ధమవుతున్నారు. పూజలు ఇక్కడ ఉన్నటువంటి శివదేవునికి ముందుగా చేస్తున్నారు. క్షేత్రపాలికి ఉన్నటువంటి శివదేవుడికి ముందుగా పూజ చేస్తున్నారు. బండాగారాన్ని సర్పమే కాపాడుతుంది, కాలకోట నాగుపామే కాపాడుతుంది అనే సాంప్రదాయం ఉంది కాబట్టి ముందు నాగుపాముకి నాగదేవతకి పూజ చేసిన తర్వాతే ముందుకు వెళ్ళాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా యాత్ర కూడా ఇక్కడ సుమారు 2 కిలోమీటర్లు ప్రారంభమైందనేసి ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం. మరొక అరగంటలోనే ఆ పూజ కూడా నాగబంధన పూజించి ఒక భారీ మాలతో పూజ కూడా ఇక్కడికి వస్తుంది. దాని తర్వాత ఈ యొక్క కార్యక్రమం అయితే మొదలు కానుంది. అయితే బాలు, మనం చూసాము అంటే ఆలయంలో ఒక ప్రత్యేక పుస్తకాన్ని కూడా అక్కడ పొందుపరిచారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి కూడా ఆ పుస్తకంలో జరిగేటువంటి పూజా క్రతువులన్నీ కూడా అందులో మెన్షన్ చేస్తారు అని చెప్పి వింటూ ఉన్నాము. అయితే ఆ క్రతువు ప్రకారంగా ఏదైతే ఈ భాండాగారం ఉన్నటువంటి ఆ డోర్లో అక్కడ స్నేక్ ఏదైతే నాగబంధం ఉందో ఆ భగవంతునికి సంబంధించి నైవేద్యాది కార్యక్రమాలు కూడా జరుగుతాయని వినికిడి కూడా ఉన్న నేపథ్యంలో ఈ రోజు కూడా అలాంటి పూజా క్రతువుని నిర్వహించిన తర్వాతనే 3 keys తో ఆ డోర్ని ఓపెన్ చేసే అవకాశం ఉందా?
ఎస్, ఖచ్చితంగా ఇప్పటికే పూజ అయితే ఇక్కడ సుమారు 2 కిలోమీటర్లో ఉన్నటువంటి టెంపుల్లో ప్రారంభమైంది. అక్కడ నుంచి నాగదేవతకు సంబంధించి కానీ అటు శివయ్యకి సంబంధించినటువంటి శివదేవునికి సంబంధించినటువంటి పూజలు అయితే ఇక్కడికే చేస్తూ ఆ యాత్ర అయితే కొనసాగుతూ ఉంది. ఆ యాత్ర ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు నాగదేవతకు సంబంధించినటువంటి ఏదైతే భాండాగారాన్ని రత్న భాండాగారానికి ఇన్నాళ్ళు కాపలా కాస్తున్నటువంటి రత్న భాండాగారానికి అయితే పూజ చేస్తున్నాం. ఇప్పటికే మనం కొంతమంది ఆలయ పండితులతో మాట్లాడినప్పుడు గతంలో కూడా 15 సంవత్సరాల క్రితం ఇక్కడ భారీగా పొద్దున పెట్టినటువంటి ప్రసాదం కూడా పూర్తిగా సర్పాలు తిన్నాయి, రక్షకుడిగా స్వామివారి రక్షకుడిగా సర్పాలు ఉన్నాయని చెప్పేసి అయితే వాళ్ళు గట్టిగా చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈరోజు ముందుగానే నాగదేవతకు పూజ చేస్తున్నారు. నాగదేవత శివయ్యకి పూజ చేసిన తర్వాత వారి అనుమతి తీసుకొని ముందుకు వెళ్ళేందుకైతే అధికారులు లాంఛనంగా అయితే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మనం చూసినట్లయితే ఈ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఒక స్వరంగ మార్గం కూడా ఉంటుందని చెప్పి చారిత్రక కథనాలు వెలువరిస్తున్నటువంటి వాటి ప్రకారంగా అర్థమవుతుంది. ఆ స్వరంగ మార్గం త్రూ వెళ్ళటానికి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 years అయిపోయింది కాబట్టి ఇప్పటికే ఆ ప్లేస్ అంతా ఎంతో శిథిలమైపోయిందని చెప్పి కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్తూ ఉన్నారు. లోపల అసలు ఈ క్రూ మెంబర్స్ వెళ్ళేటువంటి ఆస్కారం లేకపోతే ఎలాంటి చర్యలు అంటే ప్లాన్ బి ఏమన్నా రూపొందించుకోవడం జరిగిందా? దీనికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు రచించారు? ఎస్, ఇప్పటికే దీనికి సంబంధించిన ఎస్ఓపిని ప్రభుత్వం ఆమోదించి పంపించడం జరిగింది. ఖచ్చితంగా ఆర్కియాలజీ సర్వేకి సంబంధించిన నిపుణుల బృందం అయితే టెంపుల్లోనే ఉంది. వారు రాత్రి నుంచి కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. ఎలా వెళ్ళాలనే దానిపై అయితే వాళ్ళంతా చర్యలు తీసుకున్నారు. ఒకవేళ ఓపెన్ చేసిన తర్వాత పెచ్చులు లాంటివి ఊడిపోతే వెంటనే దీన్ని చర్యలు తీసుకోవడానికి దాన్ని రిపేర్ చేసేందుకు అయితే వారు సిద్ధం చేసుకుంటున్నారు. రెడీమేడ్ మెటీరియల్ని కూడా అక్కడ రాత్రి డంప్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఇతర అధికారులు కూడా లోనకి ఇప్పుడు మన ఆలయ పండితులతో మాట్లాడినప్పుడు కాసేపటి క్రితం వారు చెప్తున్నది ఏంటంటే మేము మొదటి 2 గదుల్లోకి వెళ్ళాం, 3వ గది ఉంది, 3వ గది తలుపు తెరవాలి, ఇక 3వ గదితో పాటు లోన మరికొన్ని కూడా గదులు ఉన్నాయనేది మా అనుమానంగా చెప్తున్నారు. అయితే దశాబ్దాలుగా మాకు తెలియదు కాబట్టి ఇలాంటి చర్యల వల్ల మాకు తెలియడం లేదు. కానీ కాసేపట్లో అయితే ఆ గది ఓపెన్ చేసిన తర్వాత దాని పూర్తి ఆధారాలు తెలుస్తాయి అంటున్నారు. గతంలో ఓపెన్ చేసిన బుక్కుల్లో కూడా పూర్తిగా ఏదైతే దీనికి చట్టం ఉంది పూరి టెంపుల్కి, ఆ చట్టం ప్రకారమే తాము ముందుకు వెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్.